హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌ఐటీ నామూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ముందుగా అందరికీ బిలేటెడ్‌గా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలోకొచ్చేస్తే, అక్క మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అని చాలామంది అడగడం జరిగింది. సో, దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ మీరన్నీ వినండి. విన్న తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో, ఏది సూటబుల్ అవుతుందో అదే ఫాలో అవ్వండి. ఎవరికో కొంతమందికి పలానా వ్యక్తులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళు అది ఫాలో అయ్యారు. నేను కూడా అదే ఫాలో అవుతాను అనుకోవడం నిజంగా చాలా తప్పు. ఎందుకంటే అందరికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు, టైం వేరు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వేరు. సో, అందరికీ ఒకే స్ట్రాటజీ వర్క్ కాకపోవచ్చు. ఎవరి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ వాళ్ళకుంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు సవాళ్ళకి చెప్తారు. వినండి. బట్ అందులో జెన్యూన్ ఉన్న వాటినే ఫాలో అవ్వండి. ఓకేనా? చాలామంది ఏం చెప్తారంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకే బుక్‌ని 10 సార్లు ప్రిపేర్ అవ్వండి. 2, 3 పుస్తకాలు చదివితే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఒకే బుక్‌ని పదే పదే రివిజన్ చేయండి అని అంటారు. బట్ నేను అందుకైతే విరుద్ధం. ఎందుకంటే ఒకే బుక్‌లో ఒకే మ్యాటర్ ఎన్ని సార్లు చదివినా అంతే ఉంటుంది. మళ్ళీ పబ్లికేషన్ విషయానికొస్తే పబ్లికేషన్ వాళ్ళు అకాడమిక్ బుక్‌లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయరు. వాళ్ళకి తెలిసినయి, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌ను ప్రీవియస్ క్వెషన్‌లో వచ్చినయి. సో, డిఫరెంట్ సోర్సెస్ నుండైతే వాళ్ళు పబ్లికేషన్‌ని రెడీ చేయడం జరుగుతుంది. ఆ పబ్లికేషన్‌లో గూడా కొన్ని మనకి తెలియని టాపిక్స్ చాలా వరకి పబ్లికేషన్‌లో కవర్ కావు. నేనేమంటానంటే ఒకటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ ఉందనుకోండి. అక్క మీరేం చదివిర్రు తెలంగాణ హిస్టరీ కంటే చూడండి నేనేమేమి చదివానో. తెలంగాణ హిస్టరీకి తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నా. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకున్నా. దాంతో పాటు మాకు కోచింగ్ సెంటర్‌లో రైటింగ్ అండ్ పబ్లికేషన్ అని సురేష్ సార్ తెలంగాణ హిస్టరీ ఉంది. ఆ బుక్ తీసుకున్నా. దాంతో పాటు వినూత్న పబ్లికేషన్స్ ఉంది గదా! ₹70కి అప్పట్లో బుక్‌లెట్ లాగా దొరుకుతున్నాయండి. అది తీసుకున్నా. వాటితో పాటు క్లాసెస్ విన్నా. ప్లస్ టెస్ట్ సీరీస్‌లు గూడా రాసిన. ఆ టెస్ట్ సీరీస్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ గూడా కొన్ని ఈ బుక్‌లో చదివినయి రాలే, సార్ చెప్పినయి రాలే, ఎక్కడా లేవు. ఏవైతే డిఫరెంట్ క్వెషన్స్ ఉన్నాయో ఇంతవరకు నేను చదవని క్వెషన్స్ అనిపించినాయి. వాటన్నిటిని ఒక బుక్‌లో రాసుకోవడం జరిగింది. సో, ఇట్లా ఒకే సబ్జెక్ట్‌కి సంబంధించి 4 సోర్సెస్ నుండి నేనైతే చదవడం జరిగింది. మీరనుకోవచ్చు 4 బుక్కులు చదివితే టైం వేస్ట్ అయితది కదా! ఆలోపు ఒకే బుక్ చదివితే బెటర్ అని. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు అకాడమీ బుక్ చదివిన. ఆ తెలుగు అకాడమీ బుక్‌ల నుండే వేరే వాళ్ళు ఏ పబ్లికేషన్ అనేది రాస్తారు. అవునా? సో, దాని తర్వాత నేనేం చేసిన రైటింగ్ అండ్ పబ్లికేషన్ చదివిన. రైటింగ్ అండ్ పబ్లికేషన్‌లో చదివినప్పుడు మాక్సిమం అందులో చదివిన పాయింట్సే ఇక్కడ కవర్ అయితుంది. ఓకేనా? దీని తర్వాత ఏం చదివిన వినూత్న పబ్లికేషన్స్ అని చదివిన. ఆ వినూత్న పబ్లికేషన్స్ అనేది షార్ట్ అండ్ స్వీట్ అన్నట్టు. మొత్తం ఎలా ఉంటుందంటే షార్ట్ కట్స్ మొత్తం సోది ఉండదు. జస్ట్ పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ ఇయర్స్, సంఘటనలు, ఇన్సిడెంట్స్ వాటికి రిలేటెడ్ మ్యాటర్ అంతే ఉంటుంది. ఏమన్నా ఉంటే శాసనాలు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే ఉంటాయి. అవి కూడా ప్రీవియస్‌లో వచ్చినాయి గానీ, ఇంపార్టెంట్ అనుకునేవి మాత్రమే ఉంటాయి. అన్ని ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ శాసనాలు 100 శాసనాలు అంటే 100 శాసనాలు ఇవ్వరు. ఒక 20-30 ఇంపార్టెంట్ ఏవి అని తను ఫీల్ అయ్యిండో అవి ఇస్తారు. సో, ఆల్రెడీ మనం పబ్లికేషన్ చదివినాం కాబట్టి, దాని నుండి ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ అంటే నాకు ఒకటేసారి 3 టైమ్స్ రీజన్ అయిపోయింది. దాంతో పాటు నేను నేను కోచింగ్ సెంటర్‌కెళ్ళాను. నేను కోచింగ్ తీసుకున్నాను. అప్పుడు గ్రూప్ 4 కోచింగ్‌కెళ్ళినప్పుడు ప్రతి సబ్జెక్ట్ మీద మాకు మార్క్ టెస్టులు జరిగేవి. సో, ఆ ఎగ్జామ్ ఉందని మాకు 2, 3 డేస్ ముందే చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని? ఒకే బుక్ చదవకపోయేది. ఈ 3 బుక్కులు చదివేదాన్ని. సో, ఒకే మ్యాటర్ నాకు 3 టైమ్స్ రివిజన్ అయ్యేది. ఇందులో కవర్ కాని మ్యాటర్ అందులో కవర్ కాని మ్యాటర్ ఇందులో మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్‌గా చదువుకున్నా. సో, అట్లా నాకు హెల్ప్ అయింది. కానీ చాలామంది ఏం చెప్తారంటే ఒకే బుక్‌ని 10 సార్లు చదవండి అని చెప్తారు. నాకెందుకో అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తే చూసుకోండి. మీరు ఒకే బుక్‌ని 10 సార్లు చదువుతారా? లేదంటే 2, 3 బుక్కులు తీసుకొని ఒక్కొక్క బుక్‌ని 2, 3 టైమ్స్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే మనం అక్కడ రాయాల్సిన పని లేదు. జస్ట్ ఏం చేయాలి రికగ్నైజ్ చేయాలి. మనకి ఆన్సర్‌ని గుర్తుపట్టేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతది. మనం పదే పదే 3, 4 సార్లు 3 బుక్‌లని 3 సార్లు చదివినామంటే 9 సార్లు చదివినట్టే కదా! సో, ఖచ్చితంగా ఆ క్వెషన్ గనుక మీరు చదివి ఉంటే ఆప్షన్‌లో ఖచ్చితంగా గుర్తుపడతారు. మర్చిపోతాము అని భయపడాల్సిన అవసరం లేదు. మర్చిపోతాను కావచ్చు అని భయమున్న వాళ్ళు టెస్ట్ సీరీస్ అయితే ఖచ్చితంగా రాయండి. ఓకేనా? అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలని. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్‌కొచ్చేస్తే చాలామంది ఏం చేస్తారంటే టైమ్ టేబుల్ వేసుకుంటారు. టైమ్ టేబుల్ వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేలో ఒక 6 అవర్స్, 7 అవర్స్ చదవాలనుకుంటే 7 సబ్జెక్ట్స్‌కి ఒక్కొక్కటి గంట చదువుతాను అనుకుంటారు. ఎగ్జామ్ టైమ్‌కి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయరు. ఇన్‌కంప్లీట్ ఉంటది. అన్నిట్లలో సగం అయిపోతది. కానీ ఎగ్జామ్‌లో ఫస్ట్ చాప్టర్‌ల నుండే బిట్స్ ఇస్తాడా? లాస్ట్ చాప్టర్ నుండి ఇస్తాడా? ఎక్కడి నుండి బిట్స్ వస్తాయనేది మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. అప్పుడు మనం ఇప్పటి వరకు సగం ఏవైతే 2 నెలలో, 3 నెలల ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకున్నారో, అప్పటి వరకు ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. ప్లస్ రివిజన్ అవ్వలేదు అంటే,
రివిజన్ కాకపోయినా, కంప్లీట్ కాకపోయినా మీకు గుర్తుండదు. అంటే ఒక్కసారి చదివితే సరిపోదు. దాదాపు ఒక 3, 4 సార్లైనా ఒక బుక్‌ని చదవాల్సి ఉంటది. అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రిపరేషన్ అంతా ఎక్కడి వరకొచ్చింది? మీకు తెలియని క్వెషన్స్ వచ్చినా పెట్టలేదు. వచ్చిందొచ్చినా తెలిసినట్టు అనిపిస్తే గాని పర్ఫెక్ట్‌గా పెట్టలేదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రివిజన్. అంటే రివిజన్ లేకపోవడం వల్ల ఎక్కువ మొత్తం కంప్లీట్ చేయలేకపోవడం వల్ల మీరైతే పెర్ఫార్మన్స్ సరిగ్గా ఇవ్వలేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ 30 డేస్, 40 డేస్, 50 డేస్ ఎట్లైనా నోటిఫికేషన్ వచ్చినాక 2 మంత్స్ టైమ్ ఉంటది. ఇప్పటి వరకు ఎవరు ఏం స్టార్ట్ చేయకపోయినా 60 రోజులే ప్రిపరేషన్ డేస్ ఉన్నాయి. 60 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉన్నప్పుడు ఉంది అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం ఎగ్జామ్ రాసినా కూడా ముందు జీఎస్ ఉంటుంది. దాంతో పాటు స్పెషల్ ఎగ్జామ్స్ అయితే మన సబ్జెక్ట్ కన్సర్న్ ఉంటుంది. లేదంటే గ్రూప్స్ అయితే మొత్తం ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏం చేయాలంటే అప్పుడు 60 ఉంటే మొత్తం సబ్జెక్ట్స్‌ని కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని 2, 3 డేస్‌లోనే ఒక రోజు, ఒక రోజు కాదు. ఒక 2, 3 డేస్‌లో ఒక సబ్జెక్ట్ బుక్ అయిపోయి ఎంత స్పీడ్‌గా చదవాలి. మీకు చదివేటప్పుడు మళ్ళీ స్పీడ్ రీడింగ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మెల్లగా చదవడం ఉండొద్దు. ఎంత ఫాస్ట్‌గా చదివితే మనం ఫాస్ట్ చదివి అలవాటయిపోతది కాబట్టి, మనకి ఎగ్జామ్‌లో క్వెషన్ చూడగానే ఫాస్ట్ రీడింగ్ చేస్తాం. క్విక్‌గా రీడ్ చేయడం వల్ల ఏమైతదంటే, ఆ క్వెషన్ ఆన్సర్ తెలిసిందనుకో ఆటోమేటిక్‌గా పెట్టేస్తాం. తెలియలేదనుకో బై మిస్టేక్‌లో మీరు ఇంతవరకు ఆ క్వెషన్‌ని చూడలేదనుకో, అప్పుడు మీకేమనిపిస్తదంటే, నాకసలు ఈ టాపిక్ తెలీదు. ఇంతవరకు నేను ఈ క్వెషన్ చేయలే. ఈ క్వెషన్ అటెంప్ట్ చేయలేనన్నప్పుడు ఏదో ఒకటి పెట్టేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోతారు. అట్లని కాకుండా మెల్లగా క్వెషన్ అంతా చదివి, ఆలోచించి నేను చదివినా చదవలేదని గుర్తు చేసుకుంటూ, అక్కడే టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి ఫాస్ట్ రీడింగ్ అనేది అందరూ అలవాటు చేసుకోండి. ఓకేనా? ఇదొకటి మంచి స్ట్రాటజీ. దీనితో పాటు చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్‌కెళ్ళండి. ఎందుకు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్‌కెళ్ళండి అంటున్నానంటే, చాలా వరకు ఒకటి సబ్జెక్ట్స్ కొన్ని ఇంటర్‌లింక్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ స్టార్ట్ చేసేటప్పుడు, పాలిటీ స్టార్ట్ చేసినప్పుడు ముందు చార్టర్ చట్టాలని వస్తాయి. అవునా? 1813, 1833, 1853, 57 మళ్ళీ తర్వాత ఇట్లొస్తాయి గదా! 1947 చట్టం. ఈ చట్టాలన్నీ గూడా మళ్ళా మనకి హిస్టరీలో కవర్ అయితాయి. అప్పుడు ఎందుకు? జనరల్స్, వైస్రాయ్‌లు మారినప్పుడు వాళ్ళు ఏమేం చట్టాలు చేశారు అనేది హిస్టరీలో కవర్ అవుతుంది. అంటే హిస్టరీ చదువుకుంటే మీకు పాలిటీలో ఫస్ట్ పార్ట్ ఈజీ అవుతుంది. లేదు ముందే పాలిటీ చదువుకుంటే హిస్టరీలో ఒక పార్ట్ కాదు. అట్లా కొన్ని ఇంటర్‌లింక్డ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఒకటి చదవగానే ఏం చదవకపోయినా ఇక్కడున్న నాలెడ్జ్‌తో ఆ సబ్జెక్ట్ యొక్క క్వెషన్స్ కూడా మనం చేయగలుగుతాం. సో, అట్లా ప్లాన్ చేసుకొని ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ చదవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? థర్డ్ ఏంటి అంటే టెస్ట్ సీరీస్‌లో ఎక్కువగా రావాలి. ఎందుకు రాయాలంటే క్వెషన్స్ ఎలా వస్తున్నాయి అనేది మనకు తెలియాలి. అంటే మనం ఎంత థియరిటికల్‌గా చదివినప్పటికీ క్వెషన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా అటెంప్ట్ చేస్తున్నామని తెలియకపోతే ఎంత చదివినా వృధానే. సో, చదవడం ఒకటే కాదు, చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామ్స్ రాయడానికి టైం లేదు అని అనుకున్నా కూడా జస్ట్ మీరేమైనా టెస్ట్ సీరీస్ అయితే పర్చేజ్ చేయండి. ఇంతకు ముందే మీకు చెప్పిన ఎప్పుడు యూజ్ చేయాలంటే మొత్తానికి టైం లేనప్పుడు. మీకు సఫిషియంట్ టైం ఉంది అన్నప్పుడు యాజ్ యూజువల్‌గా ఎగ్జామ్‌లో 2 ½ అవర్స్ ఎట్లా టైం తీసుకుంటారో అట్లనే టైం తీసుకొని టెస్ట్ సీరీస్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎవరికైతే టైం సరిపోలేదు, నేను లేట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేషినా, నేను కూడా అందరిని అందుకోవాలి అని అనుకున్నప్పుడు టెస్ట్ సీరీస్ మీరు పర్చేజ్ చేస్తారు కదా! పర్చేజ్ చేసిన తర్వాత ఆల్రెడీ టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఎళ్ళేసి సబ్మిట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఆన్సర్స్ వస్తాయని చెప్పినా కదా! సో, అప్పుడు క్వెషన్ చూడండి. క్వెషన్ చదవండి. చదివి మీరొక ఆన్సర్ అనుకోండి. ఆల్రెడీ అక్కడ ఆన్సర్ టిక్ చేసి ఉంటది. సో, అప్పుడు మీకేమైతదంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి మీ మధ్యలోకి రావు. అంటే క్వెషన్ చదువుతారు. క్వెషన్ టు రిలేటెడ్ ఆన్సర్ ఖచ్చితంగా మీకక్కడ కనిపిస్తది. కాబట్టి క్వెషన్ గుర్తుంటది. దాని రిలవెంటెడ్ ఆప్షన్ కూడా గుర్తుంటది. ఇట్లని కాకుండా మీరు ఎగ్జామే రాసిందనుకోండి. ఎగ్జామ్ రాస్తే పర్ఫెక్ట్‌గా రాసి అంటే మీకేవి కరెక్ట్ తెలుసో అవే పెట్టి తెలియనివన్నీ స్కిప్ చేసుకుంటూ ఎళ్లి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళొకసారి చేసుకుంటే ఓకే. లేదు అంటే మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి పెట్టేస్తాం. ఎందుకంటే నెగెటివ్ లేదు కాబట్టి నార్మల్ ఎగ్జామ్‌లో ఎట్లా అటెంప్ట్ చేస్తాం ఇక్కడ కూడా అట్లనే అటెంప్ట్ చేస్తాం కదా! సో, అప్పుడు మన స్కోర్ 150కి ఫర్ ఎగ్జాంపుల్‌గా 100 వచ్చిందనుకో. అప్పుడు మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏ క్వెషన్స్ అయితే రాంగ్ అయినాయో అవే తెలుసుకోవాలనిపిస్తది. సో, రాంగ్ అయిన క్వెషన్స్‌కి మనం చూసుకుంటాం. అటువంటప్పుడు ఏమైతదంటే కొన్ని మనం ఓవర్‌లుక్‌లో ఏవైతే తెలిసి తెలియక అటెంప్ట్ ఇచ్చినామో అవి కూడా కరెక్ట్ అయిపోతాయి. సో, అక్కడ మనం ఏ ఆప్షన్ పెట్టినామో కరెక్ట్ గుర్తుండదు. సో, అటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి కూడా ఇదొక బెనిఫిట్ అవుతది. ఎట్లా అంటే క్వెషన్ చూడండి, క్వెషన్ చదవండి, క్వెషన్ టు ఆన్సర్ వన్ బిట్ లైన్ లాగా. మనం బిట్ బ్యాంక్ చదివే బదులు ఈ టెస్ట్ సీరీస్ రాస్తే ఎట్లా అంటే ఈ నార్మల్‌గా కొత్త టెస్ట్ సీరీస్‌లు ఎట్లా వస్తున్నాయంటే ఇప్పుడు న్యూ మోడర్న్ టైమ్స్‌లో క్వెషన్స్ యొక్క తీరు మారిపోయింది. అంతకుముందు మనం రాసినప్పుడు సింగిల్ లైన్ బిట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. 4 ఆప్షన్స్ ఇవ్వడం, అట్లా సెలెక్ట్ చేసుకోవడం 1, 2, 2, 3 ఇట్లా వస్తున్నాయి కాబట్టి, ఇటువంటి ప్యాటర్న్‌లో టెస్ట్ సీరీస్ ఉంటది కాబట్టి, మీరు ఆ టెస్ట్ సీరీస్‌ని ప్రాక్టీస్ చేస్తుంటే,
మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దీంతో పాటు రివిజన్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక బుక్‌ని ఒక్కసారి కాదు ఒక 2, 3 సార్లైనా చదవాలి. ఇంకా వీలైతే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే చాలామంది అక్కడ నోట్స్ ప్రిపేర్ ఖచ్చితంగా చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకునే జాబ్ వస్తదని. నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోయినా పర్లేదు. మీరైతే పబ్లికేషన్ గాని, ఏదైనా బుక్ గాని ఏది ఫాలో అవుతున్నారో మీరు చదివేటప్పుడే ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు హైలైటర్‌తో హైలైట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ చేసినప్పుడు బుక్స్ చదువుతారు కదా! లాస్ట్ ఫైనల్ రివిజన్ చేసేటప్పుడు ఓన్లీ హైలైట్ చేసుకున్న పాయింట్స్ అన్ని చదువుకోండి. మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకొకటి ప్రిపరేషన్ స్ట్రాటజీలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు చదివినా, చదవకపోయినా మీరు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో దాని రిలేటెడ్ అన్ని బుక్స్ మీ దగ్గర ఉండాలి. బుక్స్ మీ దగ్గర ఉంటే ఫస్టే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బుక్స్ లేవు అనే టెన్షన్ ఉండద్దు. బుక్స్ అన్నీ పెట్టుకొని సబ్జెక్ట్ వైస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైట్ అమూల్య. థాంక్ యూ.